ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం ప్రశాంతంగా సాగిపోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అందుకే మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా అవసరం. వాస్తు జీవితం సుగమం చేయడానికి అనేక సూచనలు చేసింది. ఎన్నో చిన్న చిన్న చిట్కాలు చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు తొలగించి జీవితంలోకి అదృష్టాన్ని తెచ్చే ఎన్నో ఉపాయాలు చెప్పింది. అవేంటో తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. వాస్తును అనుసరించి ఇల్లు, ఇంట్లోని వస్తువులు ఉండడం వల్ల ఇల్లు అందంగా ఉండడమే కాదు, అదృష్టం కూడా లభిస్తుంది. ఎప్పుడైతే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందో అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అన్నింటికంటే ముందు కనిపించేది వాకిలి, అంటే ప్రధాన ద్వారం. ఇది వాస్తు నియమానుసారం ఉంచుకోవడం అవసరం. ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తికం, ఓం వంటి చిహ్నాలు లేదా దేవతామూర్తులను చిత్రించుకోవచ్చు. వాకిలి అందంగా ఉంటేనే ఇంటికి శోభ. ఇంటి ప్రధాన ద్వారం వద్ద టోరన్లు లేదా పువ్వులతో అలంకరించుకోవడం ప్రతీతి. టోరన్ల శబ్దం నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రానివ్వవు, అందంగా కూడా ఉంటాయి. ప్రధాన గుమ్మం దగ్గర నీటి తొట్టి లేదా ఫ్లోటింగ్ ఫ్లవర్ అరేంజ్మెంట్ కూడా అందంగా ఉండడమే కాదు, ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. కుటుంబ శ్రేయస్సుకు ఇదొక మంచి టిప్. హాల్ లేదా లివింగ్ రూమ్ ఎప్పుడూ బిజీగా ఉండే చోటు, అందువల్ల దీని అలంకరణ గురించి కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. లివింగ్ రూమ్లో గోడకు 7 గుర్రాల పెయింటింగ్ ఉండడం వాస్తు ప్రకారం చాలా మంచిది. ఈ పెయింటింగ్ శుభప్రదమని నమ్మకం. ప్రవహించే నదులు, వాటర్ ఫాల్స్ వంటి చిత్రాలను కూడా గోడల మీద అలంకరించుకోవచ్చు. ఇవి కూడా ఇంట్లోకి జీవశక్తిని ఆహ్వానిస్తాయి. భయం గొలిపే చిత్రాలు, క్రూర మృగాల వంటి చిత్రాలు ఇంట్లో అలంకరణకు పనికిరావు. మొక్కలు జీవశక్తికి ప్రతీకలు. ఇంటి ఆవరణలో, ఇంటి లోపల కూడా మొక్కలు పెట్టుకోవడం వల్ల పరిసరాల్లో పాజిటివిటీ పెరుగుతుంది. మనీ ప్లాంట్, లక్కీ బ్యాంబూ, తులసి, కలబంద వంటివి ఇంట్లో పెంచుకోవడం చాలా బాగుంటుంది. కలబంద, మనీ ప్లాంట్ వంటివి లివింగ్ రూమ్కి ప్రత్యేక శోభనిస్తాయి. క్యాక్టస్ వంటి ముళ్ళ మొక్కలు ఇంటి లోపల పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇవి ఇంటికి బయట పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని లోనికి రాకుండా అడ్డుకుంటాయి. కుటుంబంలో అందరూ కలిసి గడిపే మరో ప్రాంతం డైనింగ్. ఇక్కడి వాస్తు నియమాలను ఖచ్చితంగా అనుసరించాలి. బాగా గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. వీలైనంత ప్రశాంతంగా ఇంట్లో ఈ భాగం ఉండాలి. ఇంట్లోని ఈ భాగంలో ఎక్కువగా అద్దాలుండేలా చూసుకోవాలి. డైనింగ్ టేబుల్ ముందు అద్దం ఉంచడం వల్ల ఇంట్లో ఆహారం, ఆరోగ్యం, సంపద రెట్టింపవుతాయి. ఇది సమృద్ధికి ప్రతీక అనుకోవచ్చు. అంతేకాదు, అద్దం డైనింగ్ ఏరియాలో అందంగా కూడా ఉంటుంది. బెడ్రూమ్ విశ్రాంతికి అనువుగా ఉంచుకోవలసిన ప్రదేశం. బెడ్రూమ్లో టీవీలు, ఇతర గాడ్జెట్స్ ఉంచకూడదు. డ్రెస్సింగ్ టేబుల్, వార్డ్రోబ్స్ ఖచ్చితంగా బెడ్రూమ్లోనే ఉంటాయి కనుక వీటికి అమర్చిన అద్దాల్లో బెడ్ ప్రతిబింబం కనిపించకుండా జాగ్రత్త పడాలి. బెడ్రూమ్లో జత ఏనుగుల బొమ్మలు లేదా చిత్రపటాలు పెట్టుకోవడం మంచిది. ఏనుగు విగ్రహాలు అదృష్టాన్నిస్తాయని వాస్తు చెబుతోంది. అంతేకాదు, దంపతుల మధ్య సయోధ్య కూడా చక్కగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.